రామాపురం అనే గ్రామంలో భూషయ్య అనే వైద్యుడు ఉండేవాడు. అదే గ్రామంలో చంద్రయ్య అనే భూత వైద్యుడు ఉండేవాడు. చంద్రయ్య గాలి, ధూళి వంటి వాటిని తగ్గించేవాడు. భూషయ్య ఆ ఊరి వారికి వచ్చిన రోగాలను తగ్గించేవాడు. అలా ఇద్దరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఇద్దరు ఆ ఊరిలో వారికి తగిన విధంగా సేవలు చేస్తూ ఉండేవారు. భూషయ్య దగ్గర గిరి అనే సహాయకుడు ఉండేవాడు. అతనికి చంద్రయ్య దగ్గర భూత వైద్యం నేర్చుకోవాలి అని ఉండేది. అదే విషయం భూషయ్యకు చెప్తే, ఇక్కడ నీకు కొంత వైద్యం చేయడం వచ్చింది, అలాగే ఇంకా కొంతకాలం ఓపిక పడితే మంచి వైద్యుడిగా పేరు వస్తుంది. ఇలాంటి ఆలోచనలు మాని ముందు వైద్యం చేయడం నేర్చుకో అన్నాడు. కొన్ని రోజులకు చంద్రయ్య భూషయ్య దగ్గరకు వచ్చాడు. అతనిని పరీక్షించిన భూషయ్య, నీకు ముసలితనం వచ్చింది, ఇంకా కష్టపడకుండా విశ్రాంతి తీసుకో, ఈ మందు వేసుకో, ఫలితం కనబడకపోతే రేపు వేరే మందు ఇస్తాను అని ఒక మందు ఇచ్చాడు. దానికి చంద్రయ్య మరలా రేపు నేను అంత దూరం నుంచి రాలేను అన్నాడు. దానికి భూషయ్య, సరే నేను గిరికి ఇచ్చి పంపుతాను, పూర్తిగా నీవు విశ్రాంతి తీసుకో అన్నాడు. మరుసటి రోజు మందు తీసుకుని గిరి చంద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. నేను మందు తీసుకుని వచ్చాను అని చెప్పి గిరి చంద్రయ్యకు మందు ఇచ్చాడు. దానిని తాగిన చంద్రయ్య మంచంపై కూర్చుని, బాబు, నాకు చావు గడియలు రాబోతున్నాయి అని రాత్రి అమ్మవారు నా కలలో కనిపించి చెప్పింది. నేను ఎంతో కొంతమందికి సేవ చేయాలి అని అనుకున్నాను. నా కోరిక తీరకుండా చనిపోతున్నాను. నీవు నాకు ఒక సహాయం చేయగలవా అన్నాడు. ఎప్పటినుంచో అతని దగ్గర విద్య నేర్చుకోవాలి అనుకున్న గిరి వెంటనే, నీకు తెలిసిన విద్య నాకు చెప్పు, నేను నీ ద్వారా కొంతమందికి సహాయం చేస్తాను అన్నాడు. దానికి చంద్రయ్య, ఇది అందరికీ నేర్పే విద్య కాదు, కానీ నేను పోయిన తర్వాత నీకు కొంత సహాయం చేస్తాను అని చెప్పి అక్కడకు దగ్గరలో ఉన్న ఒక టోపీని చూపించి, ఇది నీ దగ్గర ఉంచుకో, నేను పోయిన తర్వాత నా ఆత్మ దీనిలో ప్రవేశిస్తుంది. దాని ద్వారా ఆ టోపీ పెట్టుకున్న ఎత్తి ఆ రోజు ఎంత ధనం సంపాదించబోతున్నాడు, అతనికి ఏమి జరుగుతున్నది అన్నది చెబుతాను, దానివల్ల నీకు లాభం కలుగుతుంది అని చెప్పాడు. దానికి సరేనని గిరి ఆ టోపీని తీసుకుని భూషయ్య దగ్గరకు వెళ్ళి, వయసు అయిపోయినందువల్ల అతను చాలా నీరసంగా ఉన్నాడు అని చెప్పాడు. కానీ టోపీ విషయం చెప్పలేదు. మరుసటి రోజు చంద్రయ్య చనిపోయాడు. అతనికి ఎవరూ లేరు కనుక ఊరివారు చందాలు పోగు చేసి అతని దహన సంస్కారాలు చేశారు. మరుసటి రోజు చంద్రయ్య ఆత్మ ఆ టోపీలోకి వచ్చి, గిరి, నా ఆత్మ ఈ టోపీలో ఉంది అనే మాటలు వినిపించాయి. గిరి ఆ టోపీ తీసుకుని పక్క ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ధనవంతుడు ఎదురు అయ్యాడు. ఆ టోపీలో ఆత్మ, నీవు అతని దగ్గరకు వెళ్ళి నాకు కడుపు నిండా ఆహారం పెట్టండి, ఈరోజు మీకు జరిగే మంచి చెడు చెబుతాను అన్నాడు. దానికి ఆ ధనవంతుడు గిరిని ఇంటికి తీసుకుని వెళ్ళి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టాడు. తరువాత గిరి ఆ టోపీ అతని నెత్తి మీద పెట్టాడు. టోపీలోని ఆత్మ, ఈ ధనవంతుడు ఒక అతనికి 100 వరహాలు అప్పు ఇచ్చాడు. అతడు చాలా కాలం నుంచి అసలు వడ్డీ రెండూ ఇవ్వడం లేదు, ఈ రోజు వచ్చి ఇవ్వవలసిన మొత్తం డబ్బులు ఇస్తాడు అని చెప్పాడు. అదే విషయం గిరి ఆ ధనవంతుడికి చెప్పాడు. వారు ఇలా మాట్లాడుతూ ఉండగానే తలుపు దగ్గర తనకు బాకీ ఉన్న వ్యక్తి నిలబడి, ఇన్ని రోజుల నుంచి నాకు డబ్బు సర్దుబాటు కాలేదు, ఇదిగో నీకు ఇవ్వవలసిన డబ్బులు అని మొత్తం ఇచ్చాడు. తరువాత గిరికి అతను కొంత ధనం ఇచ్చాడు. అదే గ్రామంలో బస ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నోట ఈ నోట తెలిసి అతని ద్వారా అందరూ లాభపడ్డారు.
కొన్ని రోజులకు టోపీలో ఆత్మ నా వల్ల చాలామంది ఆనందంగా ఉన్నారు, ఇక నేను వెళ్తాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి టోపీ ఎవరి నెత్తి మీద పెట్టినా టోపీలోని ఆత్మ మాట్లాడలేదు. ఇంకా ఆత్మ లేదు అనుకుని ఉన్నదానితో వ్యాపారం చేసుకుని బ్రతుకుదాము అని నిశ్చయించుకున్నాడు. టోపీ ద్వారా లాభం పొందాలని వచ్చిన వారు గిరికి వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇతను ఒక మాంత్రికుడు అని ప్రచారం చేయసాగారు. ఆ నోట ఈ నోట ఆ విషయం రాజుగారి మేనలుడుకు తెలిసింది. వెంటనే అతన్ని తీసుకుని రమ్మని పంపాడు. భటులు వచ్చి గిరిని తీసుకుని వెళ్ళాడు. ఏమిటి నీవు చేస్తున్నది అని గద్దించాడు. గిరి జరిగింది చెప్పాడు. ఇంతవరకు టోపీలో ఆత్మ చెప్పింది చెప్పాను, ఇప్పుడు టోపీలో ఆత్మ లేదు అని చెప్పాడు. దానికి రాజుగారి మేనల్లుడు దర్బారులోని వారినందరినీ బయటకు పంపి, నేను మా అక్క కూతురును వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ వారు నాకు ఆమెనిచ్చి వివాహం చేయడం లేదు. నీవు ఆ టోపీలోని ఆత్మను అడిగి నాకు వివాహం జరుగుతుందో లేదో చెప్పు అన్నాడు. అప్పుడు గిరి, అయ్యా, టోపీలో నిజంగా ఆత్మ లేదు, వెళ్ళిపోయింది అన్నాడు. నాకు అబద్ధం చెప్పకుండా వెంటనే నీవు ఆ టోపీని నా నెత్తి మీద పెట్టి ఆత్మను అడుగు, లేదంటే నిన్ను నరికివేస్తాను అని కత్తి తీశాడు. దానికి గిరి భయంతో టోపీని అతని నెత్తి మీద పెట్టాడు. వెంటనే కత్తి ఎత్తిన చెయ్యి చలనం లేకుండా కిందకు పడిపోయింది. అతను కంగారుగా ఏమిటి అన్నాడు. అప్పుడు టోపీలోని ఆత్మ, ఆమెతో వివాహం కావాలా లేక చలనం లేకుండా పోయిన నీ చెయ్యి కావాలా ఆలోచించుకో అంది. అదే విషయం గిరి చెప్పాడు. నాకు చెయ్యి కావాలి అన్నాడు. వెంటనే గిరి టోపీ తీసేశాడు. చెయ్యి మామూలు స్థితికి వచ్చింది. నా వల్ల చాలామంది సహాయం పొందారు, చాలు అనుకుని వెళ్ళిపోదాము అనుకున్నాను, కానీ నా వల్ల నీవు ఇబ్బంది పడటం చూడలేక వచ్చాను. వెంటనే నీవు వేరే గ్రామం వెళ్ళిపో, అక్కడ నీవు సుఖంగా ఉండు, ఎప్పుడు నేను నీ వెంటనే ఉంటాను, కానీ ఈ టోపీ విషయం ఇక ఎవరికీ చెప్పకు అన్నది చంద్రయ్య ఆత్మ. సరేనని వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు గిరి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.